ఈ రిడ్జ్ కార్కి కూలింగ్ కాయిల్ అయితే పోయింది. కూలింగ్ కాయిల్ మార్చుతున్నాం. అలాగే ఈ వెహికల్‌కి మళ్ళీ కంప్రెసర్ కూడా వాంటింగ్ ఉంది. కంప్రెసర్ ఏంటంటే సౌండ్ వస్తుంది కంప్రెసర్. ఏసీ ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కంప్రెసర్. అది కంప్రెసర్ అయితే మారుస్తున్నాం అదిని. అంటే సెకండ్స్‌లో మారుస్తున్నాం కంప్రెసర్. దీనికి ఏమేస్తున్నాం అంటే ఇప్పుడు ఆల్టో కంప్రెసర్ ఏం చేస్తామంటే దీనికి బెడ్ మార్చి అది ఆల్టర్నేటివ్ చేసి కంప్రెసర్ ఆల్టో కంప్రెసర్ దీనికి ఫిట్ చేస్తున్నాం. అలాగే ఇక బ్లోయర్లు అవి నీట్‌గా అన్నీ క్లీన్ చేసేసి అన్నీ ఫిట్టింగ్‌లు అవి బాగా ఫిట్టింగ్‌లు అవి చేసేసాం. చేసేదైతే వెహికల్ అయితే ఇప్పుడు ట్రయల్‌కి వెళ్తున్నాం. వెహికల్ అయితే ట్రయల్‌కి తీస్తున్నా. ఏంటి రిడ్జ్ కార్కి ఏంటంటే డాష్‌బోర్డ్ ఓపెన్ చేసాక ఒకటి సౌండ్స్ ఏమైనా వస్తున్నాయని కొంచెం ట్రయల్ అంటే కొంచెం డాష్‌బోర్డ్ కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి. సౌండ్స్ అయితే ఏమి లేవు. కూలింగ్ అయితే మట్టుకి 8.6 అలా వస్తుంది టెంపరేచర్ మట్టుకి. చాలా బాగా కూలింగ్. అలాగే మీ దగ్గర రిడ్జ్ ఏమైనా ఉంటే కనుక ఆ రిడ్జ్కి ఏమైనా ఏసీ కంప్లైంట్ ఉంటే కనుక స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంటుంది. నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మా గ్యారేజ్ వచ్చేసరికి భీమవరం ఉండి రోడ్లో